నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది, వివాదాస్పదం కూడా అవుతుంది. చాలామంది కూడా ఈ యొక్క యాప్స్ ఉపయోగించి ఈజీ మనీ కోసం కూడా ఆరాటపడి కూడా లక్షల రూపాయలు కూడా కోల్పోయి కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీలు కూడా అలాంటి యాప్స్కు కూడా ప్రమోట్ చేయడంతో కూడా చాలామంది వాళ్ళని నమ్మి కూడా చాలామంది నష్టపోయిన వాతావరణం కనిపిస్తుంది. ఇక వరుసగా కేసులు కూడా నమోదవుతుంది. ఇక ప్రముఖ యూట్యూబర్ కూడా నా అన్వేషణ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన అన్వేష్ కూడా వరుసగా వాటిపైన వీడియోలు చేయడం, ఎవరైతే ప్రమోట్ చేశారో యూట్యూబ్ అలాగే ఈ యొక్క ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా ఆయన బయట కూడా పెట్టడం జరుగుతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క యాప్స్పై కూడా సీరియస్గా అయింది. ఇకపై ఎవరైతే ఆన్లైన్ సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ఉపయోగిస్తారో, నిర్వహిస్తారో, దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహకరిస్తారో వాళ్ళపై మాత్రం కఠిన శిక్షలు ఉండబోతున్నాయంటూ కూడా సర్కార్ అయితే ఇక కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా రంగం సిద్ధమవుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క అంశంపై కూడా అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరమైంది, చాలామంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినారు. విదేశీ శక్తులు దీంట్లో ఉన్నాయి, కీలక వ్యక్తులు కూడా ఉన్నారు, విదేశాల నుండి ఆపరేట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల పూర్తిగా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. తద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది. అందుకోసమే సిట్ను ఏర్పాటు చేస్తున్నాము. సిట్ ద్వారా వచ్చిన నివేదిక ఆధారంగా కూడా కఠిన చర్యలకు కూడా సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇదే నేపథ్యంలో ఒక కీలక అంశాన్ని కూడా చెప్పారు. 2017లోనే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అయితే మాత్రం ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా నిషేధిస్తూ కూడా చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఈ యాప్స్కు అదుపు లేకుండా పోయింది. దాంతో పెద్ద ఎత్తున కూడా చాలామంది కూడా దీని బారిన పడి కూడా చాలామంది కూడా నష్టపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆ చట్టాన్ని ఇక సవరిస్తాం, తప్పకుండా శిక్షల విషయంలో కూడా 2 ఏళ్ల పాటు మాత్రమే గడువు ఉన్నది. శిక్షల విషయంలో ఆ శిక్షా కాలాన్ని కూడా పెంచుతాం. అంటే పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత 2 ఏళ్ల శిక్షకు అదనంగా పెంచడం ద్వారా ఒక భయాన్ని ఇచ్చిన అవకాశం ఉంటుంది. ఇక బెట్టింగ్ యాప్ జోలికి పోవాలంటే భయపడే పరిస్థితికి మేము తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈజీ మనీని కానీ ఇలా బెట్టింగ్ రూపంలో జూదాన్ని మాత్రం ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఉన్నా మాత్రం మేమైతే ప్రోత్సహించే ఉద్దేశం లేదు. కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాన్ని సవరిస్తాం, తప్పకుండా శిక్ష కాలాన్ని పెంచుతామని కూడా ఆయన చెప్పారు. ఇక సర్కారు ఈ అంశాల్లో మాత్రం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఉక్కుపాదం మోపడానికి కూడా సిద్ధమవుతుంది. ఎవరైతే దీని వెనుక ఉన్నారో, ఎవరైతే ఈ యాప్స్ నిర్వహిస్తున్నారో, ఎవరైతే ఈ యాప్స్ ఆపరేట్ చేస్తున్నారో, ఈ ఆపరేట్ చేస్తున్న వారికి ఎవరైతే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అయితే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా సర్కార్ చెప్తుంది. ఒకవైపు పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల కానీ దేశవ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్ సంబంధించిన అంశం కూడా తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది. పేర్లు కూడా వరుసగా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా వాళ్ళు ప్రమోట్ చేసిన నేపథ్యంలో వాళ్ళపై కూడా కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళు కూడా విచారణకు వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక చాలామంది కూడా రోజుకు ఒకరు మాత్రం బెట్టింగ్కు బలైపోయి ఈజీ మనీ ఆశపడి అతి తక్కువ సమయంలోనే అత్యధికంగా డబ్బులు సంపాదించాలనే మోజులో మాత్రం నష్టపోయి కూడా కుటుంబాలు కూడా ఛిద్రమవుతున్న పరిస్థితుల్లో కూడా సర్కారు కూడా ఇటు కేంద్రము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం కూడా రాష్ట్రాల పరిధిలో అంశం, రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో చట్ట సవరణ చేసుకోవచ్చు, ఇక శిక్షలు కూడా పూర్తిగా విధించుకోవచ్చు. ఇదైతే మాత్రం ఎప్పటికైనా నిషేధమైనదే బెట్టింగ్ అని కూడా ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇక కొన్ని కీలక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ బెట్టింగ్ ద్వారా మాత్రం బెట్టింగ్ అయితుంది, రమ్మీ అయితుంది, వివిధ యాప్స్ ద్వారా మాత్రం ఇటు చాలామంది కూడా కీలక వ్యక్తులు దీని వెనుక ఉండి ఆపరేట్ చేసి చాలామందిని వలలో వేసుకుంటున్నారు. ఇకపై ఇక చెల్లదు. బీఆర్ఎస్ సర్కారు కేవలం దీన్ని చట్టం తీసుకొచ్చింది కానీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. మేము మాత్రం ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో విచారణ చేపడతాము. దీని వెనుక ఉన్న వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాము. మూలాలు అనేది ముఖ్యము. మూలాలు పట్టుకుంటే దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం ఉంటుంది. ఈ యొక్క యాప్స్ నిషేధానికి మాత్రం సర్కార్ అయితే కట్టుబడి ఉందని కూడా సర్కారు వర్షన్ అయితే చెప్తుంది. ఎందుకంటే చాలా ఇటు ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వం పైన కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి, వినతులు వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది, దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, కట్టడి చేయాల అవసరం ఉందని కూడా ఇటు ప్రభుత్వానికి కూడా వినతులు వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వరుసగా కేసులు నమోదవుతున్నాయి, వరుసగా ఘటనలు నమోదవుతున్నాయి.
దీనిపైన డిజిటల్ విషయంలో మాత్రం ఇక దృష్టి పెట్టాలని చెప్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ నిర్వహించిన సందర్భంలో పోలీసులు కూడా చాలా కీలకమైన విషయాలు చెప్పారు. ప్రధానంగా ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఎవరు ప్రమోట్ చేస్తారు, అసలు ఈ యాప్స్ ఎక్కడి నుండి తయారవుతాయి, ఎక్కడి నుండి ఆపరేట్ అవుతాయి, ఎవరి నుండి ఈ డబ్బులు వస్తాయి, ఈ డబ్బు సరఫరా అనేది చలామణి అనేది ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ ట్రాన్స్ఫర్ అయిన విధానంలో అవి ఎవరి దగ్గర ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, దీళ్ళ వెనుక ఉన్న శక్తి ఎవరు, ఒకవైపు చట్టము చెప్తున్నప్పుడు కూడా చట్టాన్ని దాటుకొని వీళ్ళు ఎలా ముందుకెళ్తారు అనే దానిపైన పోలీసులను అడిగి ఆరా తీసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రం ఒక కీలకమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక సమగ్ర విచారణ జరగాలి, వివిధ రాష్ట్రాల్లో చట్టాలు ఎలా ఉన్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి, వివిధ దేశాల్లో కూడా ఈ యొక్క యాప్స్ ఎలా ఆపరేట్ అవుతున్నాయి, మరి ఈ యాప్స్ను కంట్రోల్ చేయడం ఎలా చేయాలి, తద్వారా చట్ట సవరణలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, శిక్షలు పెంచాల్సిన అవసరం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి కూడా అన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా సిట్ను అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని అయితే ఏర్పాటు చేశారు. త్వరలో ఇక ఈ నివేదికను బట్టి కూడా వచ్చే శాసనసభ సమావేశాల్లో మాత్రం చట్ట సవరణ ఉండబోతుంది, తద్వారా శిక్షలు కూడా పెరగబోతున్నాయి. తద్వారా ఎవరైతే బెట్టింగ్ పాల్పడతారో, బెట్టింగ్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయినా, సహకరించినా, ఆడినా, దాన్ని ప్రమోట్ చేసినా, అంటే ఏ రకంగా లింక్ ఉన్నా మాత్రం సర్కార్ అయితే ఇక కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఎవరైనా ఇక బెట్టింగ్ పాల్పడితే, బెట్టింగ్ జోలికి వెళ్ళాలన్నా కానీ, ఆన్లైన్లో రమ్మీ కానీ, ఇతర డిజిటల్ సంబంధించిన బెట్టింగ్ కానీ, డిజిటల్ గ్యాంబ్లింగ్ జోలికి వెళ్ళాలంటే మాత్రం ఇక శిక్షలు కఠినంగా ఉంటాయని మాత్రం సర్కార్ అయితే ఇక సందేశాన్ని అయితే ఇచ్చింది. ఇప్పటికైనా మానుకోవాలి, వీటికి దూరంగా ఉండాలి, కుటుంబాలను కాపాడుకోవాలి. ఈజీ మనీ అనేది ఎప్పటికైనా ప్రమాదమైనవి కూడా ప్రభుత్వం వివిధ రకాల ద్వారా మాత్రం సైబర్ సంబంధించిన డిపార్ట్మెంట్ల ద్వారా కూడా ప్రకటనలు కూడా చేస్తుంది. సైబర్ నేరగాళ్ల విషయంలో కూడా ఇప్పటికే 1930 ద్వారా కూడా సేవలు కూడా అందిస్తుంది. ఇక జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, చట్ట సవరణ చేస్తుంది. బెట్టింగ్ జోలికి వెళ్ళలేదు, బెట్టింగ్ ఎవరు పాల్పడినా, ఎవరు నిర్వహించినా మాత్రం కఠిన చర్యలు ఉంటాయి, ఉక్కుపాదం ఉంటుందనేది మాత్రం సర్కార్ అయితే మాత్రం తస్మత్ జాగ్రత్త అన్నట్టుగా మాత్రం స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. ఇక త్వరలో దానికి సంబంధించిన విధి విధానాలు రాబోతున్నాయి, కఠిన చర్యలుగా ఉండబోతున్నాయని ఒక సంకేతాన్ని మాత్రం తెలంగాణ సర్కార్ అయితే బెట్టింగ్ యాప్స్ వివాదంలో భాగంగా ఒక కీలకమైన ప్రకటన అయితే చేసింది.